హాయ్ గైస్, ప్రభాస్ గారు నటించిన కల్కి మూవీ ట్రైలర్ అయితే ఇప్పుడే రిలీజ్ అయిందనమాట. సో మొత్తం అంతా ట్రైలర్ చూడగానే నా ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం కన్ఫ్యూజన్గానే ఉంది. సో ఈ వీడియోలో కన్ఫ్యూజన్ తొలగించే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ట్రైలర్లో చెప్పింది ఏంటంటే ఈ భూమి మీద అన్నిటికన్నా మొదటి నగరం అండ్ అలాగే చివరి నగరం కాశీ అనమాట. సో కాశీలో మొత్తం ఈ ప్రపంచం అంతా అంతరించిపోతే కాశీలోనే మనుషులందరూ నివసిస్తుంటారు. సో అప్పుడైతే ఎవరు తాగడానికి తిండి కానీ నీళ్ళు కానీ ఏమి ఉండకపోతే ఒక పిల్లవాడు సో రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగే ప్రయత్నం చేస్తే ఆయన చెప్తాడు, సో ఈ ప్రపంచాన్ని కాపాడడానికి ఒక శక్తి అనేది వస్తుంది. ఆ శక్తి ఇంతకుముందు 6000 సంవత్సరాల క్రితం అయితే వచ్చింది. అంటే శ్రీకృష్ణుడు 6000 సంవత్సరాల క్రితం అయితే ఉద్భవించాడు. అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ కూడా ఆ శక్తి రాబోతుందని సో రాజేంద్ర ప్రసాద్ గారు అయితే చెప్తారు. ఆయన ఎవరో కాదు, సో కల్కి అనమాట. సో ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభాస్ గారు కల్కి కాదు. సో ఆయన సో ఒక ఆపోజిట్ క్యారెక్టర్లో అయితే ఇప్పటి వరకు ట్రైలర్లో చూపించిన దాని ప్రకారం ఆయన విలన్ సైడే ఉన్నాడు అనమాట. అండ్ కల్కి మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన దీపికా పడుకునే గారి గురించి మనం మాట్లాడుకుంటే, సో దీపికా పడుకునే గారు సో కల్కి మదర్ అనమాట. సో ఆవిడ సో కల్కిని జన్మించే ఆవిడ కల్కిని కనబోయే టైంలో సో వీళ్ళు ఇతర మతస్థులైన సో ఈ ప్రపంచాన్ని అందరికీ సుప్రీం గాడ్ అని యాస్కినే ఏదో పేరు చెప్పారు వాళ్ళు. సో వాళ్ళ మనుషులు ఏమొచ్చి కల్కి మళ్ళీ పుట్టకూడదు, విష్ణుమూర్తి మళ్ళీ ఈ భూమి మీదగా రాకూడదు, అందుకే దీపుగానే పడుకునే కానీ చంపదాం అనుకున్నారు. సో వాళ్ళకి సపోర్ట్గా అశ్వత్థామ అయితే సో వీళ్ళ తరఫున ఫైట్ చేస్తున్నాడు. అండ్ అలాగే విలన్ సైడ్ అయితే ప్రభాస్ గారు తీసుకోవడం అయితే జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ చూసాం. సో చాలా గూస్ బంప్స్. సో ఫైట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే అశ్వత్థామ గారు మహాభారతంలో ద పవర్ఫుల్ వారియర్ అనమాట. సో ఆయన ముందు ఈ యుగంలో ఎవడు నిలబడలేడు. సో అందరూ కూడా బచ్చగలే. సో వీళ్ళిద్దరూ సో ఫైట్ చేసుకుంటే ఎవరు గెలుస్తారని, అలాగే ప్రభాస్ గారు లాస్ట్లో ఎవరి పక్షాన్ని చేరుతారనేది సో ఇదంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఈ మూవీలో కమల్ హాసన్ గారు కూడా ఉన్నారు కాబట్టి సో ఆయన గురించి మాట్లాడుకుంటే సో ఆయనే సో ఈ వీళ్ళందరికీ కూడా గాడ్ అయి ఉండొచ్చు మ్యాక్సిమం. సో ఆయన గెటప్ మొత్తం అంతా చూస్తే ఆయనే సో యాస్కిన్ అనే మెయిన్ గాడ్ అయి ఉండొచ్చు. సో ఆయనకి విష్ణుమూర్తికి సో ఫైట్ ఉండొచ్చు. సో ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో కమల్ హాసన్ గారి వాయిస్లో సో భయపడకు మరో ప్రపంచం మొదలవుతుంది అన్నారు. అంటే ఆయనే వేరే గాడ్ అయి ఉండొచ్చు ఆయనకి. అండ్ అలాగే ప్రభాస్ గారికి కమల్ హాసన్ గారికి ఫైట్ ఉంటుందో లేదో. సో ఇలా చాలా అయితే కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం ఏమవుద్దు. ఈ ట్రైలర్ చూడగానే సో మనందరిలో వచ్చే డౌట్ ఏంటంటే ఫస్ట్ ప్రభాస్ గారు సో కల్కి అయితే కాదు. అండ్ అలాగే ప్రభాస్ గారు కూడా సో మెయిన్ హీరో అయితే కాదు. వాళ్ళు సో వీళ్ళందరూ మహాభారతం లాగానే సో ప్రభాస్ గారు ఒక హీరో అయ్యండి సో అధర్మ పక్షాన్ని అయితే తీసుకున్నారు. బికాజ్ ఆఫ్ మనీ కోసమే తీసుకున్నాడు. ఆ పిల్లవాడు వచ్చి చెప్తే మనీ కోసం మాత్రమే తీసుకున్నాడు. సో కాబట్టి అండ్ అలాగే లాస్ట్లో ఏం జరుగుతుందో సో అధర్మం సైడ్ ప్రభాస్ గారు వెళ్తారా, ధర్మం సైడ్ ప్రభాస్ గారు వస్తారనేది సో నాగార్జున గారు కన్ఫ్యూజన్గా పెట్టేశారు. ఈ డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిఫికేషన్ దొరకాలంటే సో మనం జూన్ 27న ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే. అండ్ సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.